రెండోసారి ఓకే 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 ప్లీజ్ కంటిన్యూ జయరాం గారు, వీ కెన్ హియర్ యూ. చాలా సంతోషం అండి. ఈరోజు మహానాడు వేదికకి మేము అక్కడ లేకపోయినప్పటికీ కూడా జూన్లో మాకు ఈ అవకాశం కల్పించి నందుకు ముందుగా మీ అందరికీ నమస్కారం. అలానే వేదికను అలంకరించిన మన ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలానే రీసెంట్గా వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకున్న నారా లోకేష్ గారికి, అలానే రాష్ట్ర అధ్యక్షులు అల్లా శ్రీనివాసరావు గారికి, అలానే పార్లమెంట్ బ్యూరో మెంబర్లందరూ వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ, వేదిక ముందున్న అతిరథ మహారాజులందరికీ కూడా, అలానే అన్ని క్లస్టర్స్లో ఉన్న తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా అందరి ఎన్ఆర్ఐస్ తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, బాబు గారు ఈరోజు ఈ అమెరికాలో 1.2 మిలియన్ పీపుల్ తెలుగు వాళ్ళు ఉన్నారు అంటే దానికి మీరు పెట్టిన భిక్ష అని చెప్పుకోవడంలో ఏ రకమైన డౌట్ లేదు మాకు. మేము మీరు తీసుకొచ్చిన సంస్కరణల మూలానే ఈరోజు అమెరికాలో ఎంతమంది ఉండటమే కాకుండా అమెరికన్ యావరేజ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ కంటే 2-3 రెట్లు ఎక్కువ సంపాదించుకునే విధంగా మన తెలుగు వాళ్ళు ఉన్నారు అంటే తెలుగు జాతి మీకు రుణపడి ఉంటుంది అనే దాంట్లో ఏ రకమైన సందేహం లేదు. మీరెప్పుడు కూడా రాష్ట్ర అభివృద్ధి, తెలుగుదేశం, తెలుగు రాష్ట్రం అభివృద్ధి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా మీరు రాష్ట్ర శ్రేయస్సు కోసం, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం పనిచేసిన ఏకైక నాయకుడు. దేశంలో కూడా మీలాంటి నాయకుడు ఉన్నాడు అని చెప్పుకోవడం కూడా దొరకదు ఈరోజు. అలాంటి మీలాంటి నాయకుడు ఆంధ్రప్రదేశ్ దొరకడం అనేది కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న సుకృతం అని మేము అందరం అనుకుంటాము. మేము ఇక్కడ ఉన్నప్పటికీ కూడా, మేము గత 4 దశాబ్దాలుగా అమెరికాలో ఉన్నా కూడా ఫిజికల్ అడ్రస్ ఒక్కటే మాకు అమెరికాలో ఉంది. ఈ తెలుగుదేశం ఎన్ఆర్ఐస్ అందరి మనసు ఆంధ్రప్రదేశ్ మీదే, మనసులన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద, భారతదేశం మీదే ఉన్నాయని చెప్పడంలో ఏ రకమైన సందేశాలు, మీరు ఏ రకమైన పిలుపునిచ్చినా కూడా తెలుగుదేశం కార్యకర్తలు సోల్జర్స్ లాగా పనిచేసి తెలుగుదేశం ఏ పని మొదలుపెట్టినా కూడా ఎన్ఆర్ఐస్ దగ్గర నుంచే బిగిన్ అయ్యి ఎన్ఆర్ఐసే మొదలుపెట్టి తర్వాత రాష్ట్రం అంతా కూడా జరిగిన పరిస్థితులు మనం గమనించాం. మీ పిలుపు మేరకు ఏ కార్యక్రమాన్నైనా, అమరావతి ఉద్యమంలోనే కానివ్వండి, అమరావతి లీగల్ ఫండ్ ఏర్పాటు చేయడంలోనే కానీ